అందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025వ సంవత్సరంలో మీరు నమ్మిన, నేను నమ్మిన దైవం ఏదైతే ఉందో, మరి రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు మన వాహనాల వల్ల కానీ, మనకి ఎదురుగా వచ్చే వాహనాల వల్ల కానీ ఏ ప్రమాదం జరగకుండా స్టిల్ ఇంకా మనం బ్రతికి ఉన్నామంటే మరి మన నమ్ముకున్న దేవుడు కానీ, లేకపోతే ఏదొక మన అతీత శక్తి కానీ మనల్ని కాపాడి ఉండాలి. ఎందుకు ఇంత ప్రస్ఫుటంగా నేను నొక్కి చెప్తున్నాను అని అంటే, వాహనాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది, వాహనాల యొక్క వేగం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మన సొసైటీలో వేగం అనేది ఒక కంట్రోల్ లేకుండా, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు చెప్పినా, లా అండ్ ఆర్డర్ పోలీసులు చెప్పినా పాటించకుండా ఇష్టానుసారంగా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ప్రమాదాలు జరగడానికి ఎక్కువ స్కోప్ అనేది అవకాశం ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా, అలాంటి పద్మవ్యూహంలోంచి కూడా మనం బ్రతికి బట్టగట్టాము అని అంటే నిజంగా దేవుడు ఖచ్చితంగా ఉన్నాడని చెప్పొచ్చు. అయితే దేవుడు ఉన్నాడో లేడో పక్కన పెడితే, బీయింగ్ ఏ ట్రాఫిక్ పోలీస్ మాకు జాబ్ సాటిస్ఫాక్షన్, అంటే మా వృత్తిలో మాకు ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చే సందర్భాలు చాలా మాకు అనిపిస్తూ ఉన్నాయి. మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ శ్రీ ఎస్వి రాజశేఖర బాబు గారు కానీ, మా డీసీపీ మేడం గారు కానీ, మేము మా ఇన్స్పెక్టర్లు కానీ, ఎస్ఐలు కానీ, సిబ్బంది కానీ నిత్యం మీరు ఒక జంక్షన్లో నిలబడితే 2 నిమిషాలు నిలబడితే ఈ పొల్యూషన్ ఏంట్రా బాబు అని అలా మీరు ఊపిరి తీసుకున్న పరిస్థితుల్లో గంటల తరబడి మా సిబ్బంది కానీ, మేము కానీ ఈ పొల్యూషన్లో డ్యూటీలు చేస్తూ మీకు ఏ ప్రమాదం జరగకూడదని, మీరు సేఫ్గా ఇంటికి రీచ్ అవ్వాలని మీకు అవగాహన కల్పిస్తూ, ఎడ్యుకేషన్ ఇస్తూ, అలాగే అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఈ డ్యూటీలు చేస్తున్నాం. మా వంతు కూడా మనం బ్రతికి ఉన్నామనంటే, మీరు బ్రతికి ఉన్నారంటే, ప్రమాదాలు లేకుండా ఉన్నారు అని అంటే మా వంతు కూడా ప్రయత్నం మేము చేసామన్న సంతృప్తి, జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే మాకు ఖచ్చితంగా ఉంది. సో అదే స్పిరిట్ని కంటిన్యూ చేద్దాం. 2026వ సంవత్సరంలో కూడా ముఖ్యంగా 31st నైట్ మద్యం తాగి ఎవరు కూడా రోడ్ల మీద దయచేసి రావద్దు. మద్యం తాగి రావద్దు అని అంటే ఇంటి దగ్గర తాగమని కాదు, మద్యం తాగవద్దనే చెప్తాము. కానీ అది మీ ఇష్టం కాబట్టి, మీ యొక్క కోరిక కాబట్టి, లేకపోతే మీ యొక్క అలవాట్లు కాబట్టి, ఒకవేళ తాగినా బయటికి వచ్చి తాగి డ్రైవింగ్ చేయొద్దు, ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు, ఓవర్ స్పీడ్గా వెళ్ళడం కానీ, ట్రిపుల్ రైడింగ్ వెళ్ళడం కానీ, రోడ్ల మీదకి వచ్చి అల్లరి చేయడం కానీ దయచేసి చేయొద్దు. నూతన సంవత్సరాన్ని అందరూ కూడా హ్యాపీగా, ఆనందంగా జరుపుకోవాలి. రోడ్డు మీదకి వచ్చినా కానీ చాలా ఉత్సాహంగా, హ్యాపీగా అందరూ కూడా పాల్గొనండి, ఉత్సవాల్లో పాల్గొనండి. కానీ వికృత చేష్టలు చేసి ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా, ప్రమాదాలు జరిగే విధంగా మాత్రం దయచేసి ఎవరూ కూడా ఆ విధంగా ప్రవర్తించొద్దని అందరినీ కూడా ట్రాఫిక్ పోలీసు నుంచి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాము. 31st నైట్ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్టీఎస్ రోడ్లో ఎక్కడా కూడా మీరు ఓవర్ స్పీడ్ చేయడానికి కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడానికి కానీ, లేకపోతే బళ్ళు మీ వాహనాలతో వికృత చేష్టలు చేయడానికి కానీ ఏ విధమైన అవకాశం లేని విధంగా చెకింగ్ పాయింట్స్ అన్నీ పెడుతున్నాము. బ్రీత్ అనలైజర్లు పెట్టి టెస్టింగ్లు అన్ని జంక్షన్లను పెడతా ఉన్నాము. ఎక్కడ మిస్ అయినా ఇంకొక చోట ఖచ్చితంగా పట్టుకునే ఏర్పాట్లు అయితే ఖచ్చితంగా చేస్తున్నాం. బట్ హ్యాపీగా రండి, హ్యాపీగా వెళ్ళండి, ఉత్సవాల్లో పాల్గొండి. ఏదన్నా ఉంటే కనుక సేఫ్గా ఇంటికి వెళ్ళండి. సేఫ్ న్యూ ఇయర్ ఖచ్చితంగా అందరికీ ఉండాలి. 31st నైట్ హ్యాపీగా అందరికీ 0 ఫెటాలిటీతో అందరూ హ్యాపీగా ఆ నైట్ ఎంజాయ్ చేయాలి. నూతన సంవత్సరాన్ని, 2026వ సంవత్సరాన్ని ఆనందంగా అందరూ కూడా ప్రారంభించాలి. 2026వ సంవత్సరం కూడా హ్యాపీగా, ఆనందంగా మీ యొక్క ఇష్టాలన్నీ కూడా నెరవేర్చేటట్టు ఆ దేవుని ప్రార్థిస్తూ, మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ 2026వ సంవత్సరం కూడా అదేవిధంగా ఎటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా హ్యాపీగా మీరు ఉండాలని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ గుడ్ లక్.